ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని అన్ని పార్టీలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. మనతో ప్రస్తుతం రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఇడుగురు ఉత్తరరాజు ఉన్నారు. ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని మీరు పార్టీ ఎలా చూస్తుంది? కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినా ఇంకొకరి మీద జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు అహింస సిద్ధాంతంగా పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే తప్పనిసరిగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించాలి. దోషులు ఎటువంటి వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా కూడా మరి వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి. సో తప్పనిసరిగా దీన్ని దృష్టిలో పెట్టుకుని వారికి భద్రత పెంచడం, వారితో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అందరూ కూడా భద్రత పెంచడం చాలా ముఖ్య అవసరం. సో తప్పనిసరిగా శాంతియుత వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి. రాజకీయాల్లో మనందరం కూడా ప్రత్యర్థులమే కానీ ఒకరికొకరికి వ్యతిరేకమైనటువంటి లేదు. సిద్ధాంతాలను బట్టి వారి సిద్ధాంతం ఏడలు వారు మాట్లాడతారు, మా సిద్ధాంతం వల్ల మేము మాట్లాడతాం తప్పించి వ్యక్తిగతమైనటువంటి కక్షలు కానీ కార్పణ్యాలు కానీ ఉండకూడదు. వ్యక్తిగతమైనటువంటి భౌతిక దాడులు కూడా ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీగా తప్పనిసరిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈ దాడి వెనకాల చంద్రబాబు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనేది విజయసాయి రెడ్డి గారు ఆరోపణ చేసిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అందుకనే నేను కూలంకుషంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. గవర్నమెంట్ వారి చేతుల్లో ఉంది. ముఖ్యమంత్రి గారికే భద్రత లేనటువంటి పరిస్థితి వస్తే ఇక సామాన్యమైనటువంటి అలాంటి కార్యకర్తకు ఏం భద్రత ఉంటుంది? దాన్ని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా దీని మీద చాలా సీరియస్ ఎంక్వైరీ, త్వర ఎంక్వైరీ జరగాలి. మరి అది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే పోలీస్ అధికారులతో ఒక సిట్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేస్తారా? అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశము. బట్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మీదే, సాక్షాత్తు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మీదే దాడి జరిగింది కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే ప్రజల్లో రకరకాల అపోహలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని మీద చాలా తీవ్రంగా ప్రభుత్వం స్పందించాలని భావిస్తున్నాను. ఎన్నికల ముందు ఇటువంటి కుట్రలు చాలా జరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో కోడికత్తి అన్నారు, 2024 ఎన్నికల్లో గులకరాయి అన్నారని చెప్పి లోకేష్ ట్వీట్ చేశారు. దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా ఇటువంటివి జరిగినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇటువంటి భావన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కోడికత్తి సంఘటన జరిగినప్పుడు ఇప్పటి వరకు దానికి ఎంక్వైరీ జరగడం కానీ ఆ బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం కానీ ఏమీ జరగలేదు. సుమారు 5 సంవత్సరాలు అతన్ని జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. అంటే న్యాయం అనేటువంటిది అందరికీ సమన్యాయం ఉండాలి. ఈ దేశంలో అధికారానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం, సామాన్యుకు ఒక న్యాయం. ఒక వ్యక్తి ఒక సంఘటనలో జైల్లో ఉన్నాడు, ఎన్ని రోజులు జైల్లో ఉండాలి? యాజ్ పర్ ద లా, భారత రాజ్యాంగం ప్రకారం కానీ ఐపీసీ ప్రకారం కానీ ఎన్ని రోజులు ఉండాలి? 5 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి విషయం తెలుసు. సో డెఫినెట్గా వీటి మీద అనేకమైన అపోహలు ప్రజల్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి నిగ్గు తేలాలి, నిజం నిగ్గు తేలాలి. జరిగినటువంటి విషయం మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి, దోషులను శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇది మొత్తం చూసుకుంటే ఈ దోషులు ఎవరైనా సరే సమగ్రమైన విచారణ జరగాలి. ఎన్ని రాజకీయ పార్టీ అందరికీ కూడా సమానమైన సెక్యూరిటీ కూడా కల్పించాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటన నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్పి వీడికైతే చాలా స్పష్టంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమండ్రి.